నమస్కారం. శ్రీ చదివే నవలలను విని ఆనందిద్దాం. ఈరోజు మనం అసురుడు నవల 8వ భాగాన్ని విందాం. నేను ఇప్పుడు ఏదో ఒకటి చెయ్యడం అత్యవసరం. అసంపూర్తిగా వదిలేసిన ప్రణాళికలని మళ్ళీ ఒకసారి పరిశీలించాను. వివరాలని బాగా నెమరవేసుకునే క్రమంలో నాకు నిద్ర పట్టేసింది. మర్నాడు ఉదయం నాకు మరిన్ని సమస్యలు ఎదురయ్యాయి. మారీచుడు నాతో కుంభకర్ణుడి గురించి మాట్లాడాలని కోరాడు. కుంభకర్ణుడికి ఏమైంది? మీ ఉద్దేశం పవిత్రుడైన విభీషణుడి గురించి కాదు గదా? నా చిన్న తమ్ముడి మీద మమకారం ఉప్పొంగుతుండగా అడిగాను. విభీషణుడి గురించి ఇంకొక రోజు మాట్లాడుతాను. ముందు ఈ బుద్ధిహీనుడి గురించే తక్షణం మాట్లాడాల్సిన పని ఉంది. కుంభకర్ణుడిని అతను అలా అనడం విని నాకు నవ్వు వచ్చింది. ఇది నవ్వవలసిన విషయం కాదు. రావణ, వాడు చెడు అలవాట్లు నేర్చుకుంటున్నాడు. యువతులంటే వాడికి బలహీనత ఉందని మనందరికీ తెలుసు. వాడు చాటుమాటుగా ఎలాంటి వ్యవహారాలు నడిపినా మనం విచారించక్కర్లేదు. వాడు మద్యం దుకాణానికి వెళ్ళి నాటుసారాని ఏనుగులా తాగేసి డబ్బు చెల్లించడం గురించి నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నాడు. చిన్నతనం కదా, ఏదో సరదాకి అలా ప్రవర్తిస్తున్నాడు. ఎవరినైనా పంపి ఆ అప్పు తీర్చేయమనండి. ఆ ఖర్చు నా ఖాతాలో జమ చెయ్యండి. అంటే నా ఉద్దేశం, లంక మీదికి దండెత్తకముందు మనం పోగు చేసిన ఖాతాలోంచి. నా తమ్ముడి తాగుడు ఖర్చులు రాజ్యం భరించాల్సిన పని లేదు. అంతేకాదు రావణ, వాడు మత్తు పదార్థాలకి కూడా అలవాటు పడ్డాడు. నల్లమందుతో రకరకాల మత్తు పదార్థాలు తయారు చేసే స్నేహితులు ఉన్నారు వాడికి. సోమలత ఆకుల పసరుని కూడా వాళ్ళు వాడతారు. కుంభకర్ణుడిని వాళ్ళు చెడుతోవన తీసుకెళ్తున్నారు. నా దగ్గరున్న మెరికల్లాంటి అధికారులని కుంభకర్ణుడి చేష్టలు తెలుసుకుంటూ ఉండమని పంపాను. కొన్నాళ్లుగా నాకు కలుగుతున్న అనుమానాలు నిజమేనని వాళ్ళు చెప్పారు. ఎప్పుడు చూసినా ఆ మూర్ఖుడు మత్తుగా నిద్రపోతూనే ఉంటాడు. రావణ, వాడు త్వరగా స్నేహం చేస్తాడు అన్నాను. అసలు కుంభకర్ణుడు గొప్ప స్నేహశీలి. యజమాని ముద్దు చేసేందుకు ఎదురు చూసే కుక్కలాగా ఎప్పుడూ స్నేహం చేసేందుకు సిద్ధంగా ఉంటాడు. అసలు వాళ్ళని స్నేహితులు అనవచ్చో లేదో కూడా నాకు తెలియదు. వాళ్ళు ఆ బుద్ధిహీనుడిని ఉపయోగించుకుంటున్నారు. కానీ ఈ దద్దమ్మకి ఆ సంగతి తెలియటం లేదు. అయితే నన్నేం చెయ్యమంటారు మామయ్య? వాడికి ఏదైనా అధికారం ఇయ్యి. నీ కొలువులో ఏదో ఒక పని ఇచ్చి చెయ్యమను. బంధుప్రీతి చూపిస్తున్నానన్న విమర్శ నాకు ఇష్టం ఉండదు. తెలివిమాలిన మాటలు మాట్లాడకు. రావణ, నీ రాజ్యంలో అధికార హోదాల్లో ఉన్నవాళ్ళు చాలా వరకు నీ బంధువులే. ప్రహస్తుడిలాగా, నాలాగా. మీ విషయం వేరు. మీకు దీర్ఘకాల అనుభవం ఉంది. రాజ్యాలని ఏలారు. కుంభకర్ణుడు, విభీషణుడు ఇంకా చిన్నవాళ్ళు. వాళ్ళు అలాగే ఉండిపోవాలని కోరుకుంటున్నావా? వాళ్ళు ఎదగాలని నీకు అనిపించదా? రావణ, ఆ పదవులకి నీ పిల్లల కోసం అట్టే పెడుతున్నావా? ఆ పదవులని నీ పిల్లల కోసం అట్టే పెడుతున్నావా? నీ రాజ్యాధికారాన్ని నీ తమ్ములు సవాలు చేస్తారని భయపడుతున్నావా? ఇప్పుడు మీరు తెలివి తక్కువగా మాట్లాడుతున్నారు. నేను అలాంటి వాడిని కానని మీకు తెలుసు. ఎల్లకాలం నేనే పరిపాలించాలన్న ఆశ నాకు లేదు. నాకు కొన్ని సిద్ధాంతాలు, ఆదర్శాలు ఉన్నాయి. నాయనా, నువ్వు కూర్చున్న సింహాసనానికి నీ సిద్ధాంతాలని నీకు అనువుగా తిప్పుకునే శక్తి ఉంది. అధికారం వల్ల భ్రష్టుపడిపోతానని ఎందుకు అందరూ నన్ను నిందిస్తుంటారు? అసలు నాకు ఎటువంటి అధికారం ఉంది? పరిపాలించేందుకు నాకు ఒక నగరం ఉన్నంత మాత్రాన, జనంలో సగం మంది నా చావు కోరుకునే వాళ్ళే అయినంత మాత్రాన, నీచుడు నిరంకుశుడైన అసురరాజుని కానని నేను నిరూపించుకోవాల్సిన అవసరం లేదే. కానీ నేను నా అధికారాన్ని నా తమ్ముడి లాంటి మూర్ఖులతో ఎందుకు పంచుకోవాలి? అధికారం వల్ల నువ్వు పాడైపోవని నీకు అంత నమ్మకంగా ఉంటే ప్రహస్తుడిలా మాట్లాడడం మానండి. నేను మిమ్మల్ని పిలిచింది ఒక ప్రణాళిక గురించి చర్చించేందుకు.
నాకు దాన్ని గురించి మీ అభిప్రాయం తెలుసుకోవాలని ఉంది. కుంభకర్ణుడు కూడా ఇక్కడ ఉండాలని కోరుతున్నాను. కుంభకర్ణుడు కూడా వచ్చి మాతో పాటు కూర్చున్నాక నేను వాళ్ళకి నా ప్రణాళిక గురించి చెప్పాను. ఇద్దరూ నోరు విప్పలేదు. కాసేపటికి, కానీ రేపు నీ పెళ్ళి జరగబోతోంది. ఇప్పుడు ఈ పని చెయ్యడం చాలా ప్రమాదకరం అన్నాడు మారీచుడు. ఆయన ముఖంలో ఆందోళన క్షణక్షణానికి పెరగడం చూసి మొదటిసారి నా ప్రణాళిక సవ్యమైనదేనా అన్న అనుమానం వచ్చింది. నాకది చాలా నచ్చింది. అద్భుతమైన ప్రణాళిక అంటూ కుంభకర్ణుడు కుప్పిగంతులు వేశాడు. ఎంతమంది మనుషులు కావాలి నీకు అన్నాడు మారీచుడు. మనం నలుగురమే. వామయ్య, మీరు, నేను, కుంభకర్ణుడు, భద్రుడు. బహుశా ఇంకో 10-12 మంది గజ ఈతగాళ్ళు. ఊహు, ఇది మరీ ప్రమాదంతో కూడుకున్నది అన్నాడు మారీచుడు తల అడ్డంగా ఆడిస్తూ. పైగా భద్రుడిని ఎంతవరకు నమ్మవచ్చు అన్నాడు మళ్ళీ తనే. మనకి వేరే మార్గం లేదు అన్నాను. నేను దీనికి ఒప్పుకోను అని కుంభకర్ణుడిని వెంట పెట్టుకుని ఆయన బయటికి వెళ్ళిపోయాడు. ఈ ప్రణాళిక బొత్తిగా అర్థం లేనిది. పెద్ద నౌకాదళాన్ని కొద్దిమంది సైనికుల సాయంతో స్వాధీనం చేసుకోవడం అనే ఆలోచన మూర్ఖత్వానికి పరాకాష్ట. పైగా నేనిప్పుడు సైనికుడిని కాను. రాజైన వాడు మరీ అంత అజాగ్రత్తగా ఉండకూడదు. రాజు ఒక చిన్న సైనికుల గుంపుని వెంటపెట్టుకొని ఈ లోకంలోనే అతి భయంకరుడైన సముద్రపు దొంగతో తలపడేందుకు అర్ధరాత్రి బయలుదేరి వెళ్ళాడన్న వార్త విని ప్రహస్తుడి ముఖంలో కదలాడే భావాలని ఊహించాను. ఆ ఊహకే నాకు నవ్వు వచ్చినంత పనైంది. ప్రహస్తుడి మీద పగ తీర్చుకోవటానికైనా సరే ఆత్మహత్య లాంటి ఈ ప్రయత్నాన్ని కొనసాగించవలసిందే. దూరాన ఉన్న సముద్రపు దొంగల నౌకలని చూశాను. వాళ్ళ సందడి సద్దుమణిగింది. నౌకల్లో దీపాలు ఆర్పేశారు. సముద్రపు దొంగలందరూ తప్పతాగి నిద్రమత్తులో ఉంటారని ఆశించాను. వాళ్ళ రాజు వరుణుడు ఏ నౌకలో ఉన్నాడో నాకు రూఢీగా తెలియదు. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం మా దాడితో ఆశ్చర్యపరచడం. రాజుగా నేను దాని మీదే ఆధారపడ్డాను. అది చాలా పెద్ద ప్రమాదమని, ఒకవేళ నేను గాని సముద్రపు దొంగలకి పట్టుబడితే లంక ద్వారాలు వాళ్ళకి బార్లా తెరిచి స్వాగతం పలుకుతాయని, నా రాజ్యాన్ని వాళ్ళు పూర్తిగా కొల్లగొడతారని నాకు తెలుసు. నాకు ఒక పక్క భయం కూడా వేసింది. మెదడుని, శరీరాన్ని మొద్దుబారేట్టు చేసే భయం. అసహాయులైన బందీలుగా అతని చేతికి చిక్కితే వరుణుడు వాళ్ళని ఎటువంటి చిత్రహింసలకి గురి చేస్తాడో జనం కథలు కథలుగా చెప్పుకుంటారు. అంత పాషాణ హృదయం కలవాడు కనుకే అతన్ని దేవుళ్ళ శ్రేణిలో చేర్చారు. నాలోని భయాన్ని, నా ప్రజల పట్ల, బంధువుల పట్ల నాకు ఉన్న ఆందోళన అని సర్ది చెప్పుకోవాలని ప్రయత్నించాను. నా వెనుకే ఎవరో దగ్గడం విని ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూశాను. భద్రుడి అసహ్యకరమైన ముఖం కనిపించింది. మహాప్రభు, మీ ప్రజలు మీ సేవకై సిద్ధంగా ఉన్నారు అన్నాడు భద్రుడు. వీడితో పాటు ఇంకో 20 మంది నేను ఆజ్ఞాపిస్తే చాలు చనిపోవటానికైనా సరే సిద్ధంగా ఉన్నారు. కానీ ఒక సైన్యాన్ని యుద్ధరంగం వైపు నడిపించినప్పుడు కలిగిన భావన ఇప్పుడు ఎందుకు కలగడం లేదు? నా భుజాలని నిటారుగా ఉంచి తలపైకి ఎత్తిపెట్టి మౌనంగా గదిలోంచి బయటికి నడిచాను. ఆత్మవిశ్వాసంతో ప్రాచీన కాలపు యోధుల్లా కనిపించేందుకు ప్రయత్నించాను. వాళ్ళు కూడా నా అంత భయంతోనే జీవించారా? నాలో ఏదో నిస్పృహ జోలపాడుతున్నట్లు నేను నిష్క్రియుడనై ఆదమరిచి ఉన్నాను. ఒడ్డున ఉన్న రాళ్ళకి కొట్టుకుని అలలు చేసే చప్పుడు వినబడి నా సుషుప్తావస్థలోంచి మేల్కొన్నాను. భద్రుడు బక్కపల్చగా ఉన్న ఇంకొక వ్యక్తి 3 పడవలని సముద్రంలోకి తోశారు. ఒక్కొక్కరుగా మొలలోతు నీళ్లలో ఈదుకుంటూ వెళ్ళి ఆ పడవల్లోకి ఎక్కారు. నేను మ్రాన్పడిపోయి చూస్తూ నిలబడ్డాను. ఉప్పొంగుతున్న సముద్రపు అలలని చూసి మేము చనిపోవటం తథ్యం అనుకున్నాను. వరుణుడి నౌకలు తీరానికి దగ్గరలోనే లంగరు దింపి ఉన్నాయి. అయినా
నా కళ్ళకి అవి క్షితిజానికి దగ్గరగా ఎక్కడో దూరంగా ఉన్నట్టు కనిపించాయి. నేను అలలలోకి దిగగానే నీట మునిగాను. అలలు నన్ను మళ్ళీ తీరానికి చేర్చాయి. నన్ను నేను తిట్టుకుంటూ లేచి నిలబడి మళ్ళీ పడవల వైపుకి ఈదాను. నా సైనికుల నల్లటి ముఖాల మీద కనిపించిన వెటకారపు నవ్వులని లక్ష్యపెట్టకుండా ఉండేందుకు ప్రయత్నించాను. మొట్టమొదటి పడవలోకి దూకి కూర్చున్నాను. మరుక్షణం పడవ నడిపే వాళ్ళు దాన్ని నౌకల వైపుకి నడపడం ప్రారంభించారు. మిగతా 2 పడవలు మమ్మల్ని అనుసరించాయి. దూరంగా ఉరుములు వినిపించాయి. ఆకాశంలో ఒక మెరుపు మెరిసి సముద్రపు దొంగల రాజు నౌకని ఒక్క క్షణం కనపడేట్టు చేసింది. సముద్రం అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. మిగతా 2 పడవలు వెనుక ఉండిపోయాయి. కానీ వేగంగా తెడ్లు వేస్తూ అందులో ఉన్నవాళ్ళు వాటిని నడిపిస్తున్నారు. నెమ్మదిగా అలల ధాటికి తట్టుకుంటూ మేము నౌకలకి కొన్ని గజాల దూరానికి చేరుకున్నాం. ఇంకొక మెరుపు ఆకాశాన్ని, పొంగుతున్న అలలని మెరిపింప చేసింది. మొలకి చుట్టుకున్న గుడ్డ తప్ప మిగతా బట్టలన్నీ విప్పేసి నా కత్తిని పళ్ళ మధ్య ఇరికించి మంచులా చల్లగా ఉన్న నీటిలోకి దూకి నౌకల వైపు ఈదటం మొదలుపెట్టాను. నా వెనుకే నా సైనికులు ఈదుకుంటూ వస్తున్న చప్పుడు వినిపించింది. పెద్ద పెద్ద అలలు ఒకదాన్ని ఒకటి తరుముకుంటూ వస్తూ ఉంటే నౌకలు వాటితో పాటు వేగంగా ఎగిసిపడుతున్నాయి. వాటిని చేరుకోవడం అసాధ్యం అనిపించింది నాకు. వరుణుడు ఉండే నౌక ఇదే అని అనుకుని నేను ఒక నౌక వైపు ఈదాను. నేను వాళ్ళకి సంకేతం అందజేసినట్టు 2 సైనికులు నౌకలోకి ఎక్కేందుకు ప్రయత్నించారు. నిటారుగా ఉన్న ఓడ పక్క భాగాన్ని ప్రత్యేకంగా తయారు చేసిన పంజాల సాయంతో పట్టుకుని ఎక్కుతున్న వాళ్ళని చూడటం నాకు అద్భుతమనిపించింది. వాళ్ళు వేగంగా బల్లుల్లా పైకి ఎగబాకారు. కానీ పైనుంచి 2 తాళ్ళు కిందికి పాముల్లా వేలాడేందుకు యుగాలు గడిచినట్టు అనిపించింది నాకు. నేను ఎగిరి ఒక తాడును దొరకపుచ్చుకుని పైకి ఎక్కసాగాను. భద్రుడు 2వ తాడు సాయంతో ఎక్కసాగాడు. ఆ తరువాత మిగతా వాళ్ళు కూడా పైకి ఎక్కటం మొదలుపెట్టారు. నౌక పైభాగానికి నేనే మొదట చేరుకున్నాను. అక్కడ కనిపించిన దృశ్యం చూసి హడలిపోయాను. మొట్టమొదట నౌకలోకి ఎక్కిన 2 సాహసవీరులు హత్యకి గురయ్యారు. వాళ్ళ నిర్జీవ శరీరాలు నౌక పైభాగంలో వెల్లకిలా పడి ఉన్నాయి. వెనక్కి పదండి, మనని పట్టుకునేందుకు వీళ్ళు ఉచ్చుపన్నారు అని అరిచాను. ఇంతలో వర్షం కురవటం మొదలుపెట్టింది. హఠాత్తుగా పెద్ద తుఫాను వచ్చి నౌక భయంకరంగా ఊగసాగింది. నా సైనికులలో కొందరు సముద్రంలో పడిపోయారు. కానీ మరికొందరు ఓడపైకి ఎక్కి నా దగ్గరకు వచ్చారు. హోరుమని ఈచే ఈదురుగాలి శబ్దం తప్ప అంతటా నిశ్శబ్దం పరుచుకుంది. దాదాపు నగ్నంగా ఓడ మీద అలా నిలబడి తడిసి ముద్దయి చావు కోసం ఎదురు చూడటం హాస్యాస్పదమనిపించింది. నేల మీద రక్తాన్ని వర్షపు నీరు కడిగేసింది. అదేవిధంగా నాలోని దుస్సాహసాన్ని కూడా అది తుడిచిపెట్టింది. భగవంతుడా, ఏం పని చేశాను? ఇంతలో ఆ చిమ్మ చీకటిలో వికటాట్టహాసం మారుమోగింది. ఆకాశంలో మెరిసిన మెరుపు వెలుతురులో మా చుట్టూ సాయుధులైన సముద్రపు దొంగలు నిలబడి ఉండడం చూశాను. వాళ్ళ సంఖ్య ముందు మేము ఎందుకూ పనికిరామని తెలిసిపోయింది. తప్పించుకునేందుకు మార్గం కూడా కనబడలేదు. విపరీతమైన సంకల్ప బలంతో నేను ఒక్క దూకు దూకి భయంకరమైన ఒక సముద్రపు దొంగ పొట్టలో కత్తితో పొడిచాను. అది చూసి నా సైనికులు ఉత్సాహం పుంజుకున్నారు. ఊగిపోతున్న ఆ నౌకపై భాగాన యుద్ధం ప్రారంభమైంది. నేను ఎవరినీ లక్ష్యపెట్టకుండా పోరాడసాగాను. ఆశ్చర్యకరంగా నా భయం నన్ను వదిలి వెళ్ళిపోయింది. మనస్ఫూర్తిగా యుద్ధం చేయడం ప్రారంభించాను. ఎంతమందిని తెగ నరికానో నాకే లెక్క తెలియలేదు. నౌక పైభాగం రక్తంతో తడిసి జారుడుగా తయారైంది. దానికి తోడు వేలాడుతున్న తాళ్ళు మా ప్రాణాలకి ప్రమాదకరంగా పరిణమించాయి. 3 సార్లు గాయపడ్డాను. గాయాల నుంచి ధారాపాతంగా రక్తం కారుతోంది. నెమ్మదిగా ఆ ఓడని మేం వశం చేసుకోవచ్చన్న నిజాన్ని గ్రహించసాగాను. కానీ మిగతా నౌకలన్నీ మమ్మల్ని చుట్టుముట్టడం చూసి ఆందోళనకి గురయ్యాం.
సముద్రపు దొంగలు అల్లకల్లోలంగా ఉన్న సముద్రంలోకి దూకి పిచ్చివాళ్ళల్లా మా నౌక వైపుకి ఈదుకుంటూ రాసాగారు. వాళ్ళు కనుక మా దగ్గరకు చేరుకోగలిగితే ఇక మేము బతికి బట్టకట్టే ఆశ ఉండదు. ఆ దుర్మార్గుడు వరుణుడు ఎక్కడ ఉన్నట్టు? నాకే గనక వాడు చిక్కితేనా? మిగతా నౌకల్లోంచి దూకిన మొట్టమొదటి సముద్రపు దొంగలు మా నౌకపైకి ఎక్కసాగారు. ఒకడిని కాలితో ముఖం మీద తన్నేసరికి కింద సొల్లు తిరుగుతున్న సముద్రంలో పడిపోయాడు. బహుశా వరుణుడు నౌక కింద భాగాన ఏదో ఒక గదిలో ఉండి ఉండాలి. మెట్ల మీదికి తెరుచుకునే తలుపు మీద బలంగా తన్నేసరికి అది తెరుచుకుంది. కిందికి దూకాను. నగిశీలు చెక్కిన తలుపు మూసి ఉంది. తలుపు సందుల్లోంచి సన్నని వెలుతురు కనిపిస్తోంది. వంపు తిరిగిన ఓడగోడల మీద నీడలు పెద్దవిగా దెయ్యాల్లా కనిపిస్తున్నాయి. పైన జరుగుతున్న యుద్ధం తాలూకు ధ్వనులు నా చెవులకి చిన్నగా సోకుతున్నాయి. వరుణుడు ఈ గదిలో ఉన్నాడా? ఒక్క తన్నుతో తలుపు తెరిచి కత్తిని ఝుళిపించాను. గదిలో ఎవరూ లేరు. గాలికి ఎగురుతున్న పట్టుతెరలలోకి కత్తితో పొడిచాను. నేలమీద పడుకుని ఆ పిరికి పంద మంచం కింద దాక్కున్నాడేమో అని చూశాను. సరిగ్గా అదే క్షణంలో చల్లటి ఇనుపకత్తి మొన నా మెడ వెనుక భాగాన్ని తాకింది. ఓహో! అసురుల చక్రవర్తి గారు ఈ పేద బెస్తవాడిని కలిసేందుకు వచ్చినట్టున్నారే. ధన్యుడిని మహాప్రభూ. నేను అమితంగా ద్వేషించే ఆ సముద్రపు దొంగల రాజు ముఖం చూసేందుకు పైకి తల తిప్పే ప్రయత్నం చేశాను. కాని అతను తన కర్ర పాదరక్షలతో నా ముఖం మీద తన్నాడు. నా ముక్కులోంచి రక్తం కారి నేల మీద పరుచుకుంది. నాకు మళ్ళీ భయం వెయ్యసాగింది. చిక్కుకుపోయాను. నా పని అయిపోయింది. నా నిస్పృహ, అణిచిపెట్టుకున్న కోపం ఒక్కసారిగా ఉప్పొంగి నేను పోరాడసాగాను. కానీ దాదాపు 40 సంవత్సరాల వయసు ఉన్న వరుణుడు నా దెబ్బలని, పిడిగుద్దులని అవలీలగా తట్టుకున్నాడు. నాతో యుద్ధం చేయడం అతనికి విసుగ్గా ఉన్నట్టు ప్రవర్తించాడు. యుద్ధ విద్యలో చిరకాల అనుభవం ఉన్న అతని ఆత్మవిశ్వాసం, హుందాతనం ముందు 20వ పడిలో ఉన్న నా శక్తి సామర్థ్యాలు నిలబడలేకపోయాయి. వరుణ, సముద్రపు దొంగ, వెంటనే లొంగిపో, లేదా నీ తల ముక్కలైపోగలదు. నేను పక్కకి తిరిగి చూశాను. ద్వారం దగ్గర 2 విలుకాండ్రు నిలబడి ఉండడం చూసి ఆశ్చర్యపడ్డాను. వాళ్ళని గుర్తుపట్టేందుకు నాకు కొన్ని క్షణాలు పట్టింది. మారీచుడు, కుంభకర్ణుడు విల్లంబులతో వచ్చారు. వాళ్ళు బాణాలని వరుణుడి మీదికి గురిపెట్టారు. మొదటిసారి వరుణుడు కంగారు పడడం చూశాను. నేను ఏమైనా చేసే లోపల అతను తెరిచి ఉన్న కిటికీలోంచి సముద్రంలోకి దూకేందుకు ప్రయత్నించాడు. నేను అతని కాళ్ళు గట్టిగా పట్టుకునేసరికి అతను నేల మీద బొక్కబోర్లా పడ్డాడు. వరుణుడు నా పట్టు వదిలించుకునే లోపల కుంభకర్ణుడు అతని మీదికి లంఘించాడు. ఇద్దరం అతన్ని కదలకుండా పట్టుకుని మారీచుడు చింపి ఇచ్చిన పట్టుదెరలతో చేతులు వెనక్కి విరిచి కట్టేశాం. సరిగ్గా సమయానికి మీరిద్దరు ఎలా వచ్చారు? నన్ను కాపాడేందుకు జానపద కథల్లో లాగా ఆఖరి క్షణాన వచ్చిన ఆ వీరులిద్దరినీ చూస్తుంటే నాకు ఇంకా ఆశ్చర్యం తగ్గలేదు. మారీచుడు ఆయాసపడసాగాడు. అయినా అతను మాట్లాడకుండా ఉండలేకపోయాడు. ఈనాడు ఉదయం నువ్వు మాతో ఈ ప్రణాళిక గురించి చర్చించినప్పుడు ఒక పక్క నేను దాని గురించి ఆలోచించడం మొదలుపెట్టాను. ఆలోచించిన కొద్దీ నీది ప్రమాదకరమైన ప్రణాళికలాగాను, నువ్వు చాలా మూర్ఖంగా ఆలోచిస్తున్నట్టు తోచింది. ఈ బుద్ధిలేని పని చెయ్యవద్దని నిన్ను హెచ్చరించాలని నీ గదికి వచ్చాను. కానీ నువ్వు అక్కడ కనబడలేదు. నువ్వు ఎక్కడికి వెళ్ళావో ఊహించేందుకు ప్రహస్తుడిలా మేధావి అవ్వాల్సిన అవసరం లేదు. అర్ధరాత్రి వ్యాహాలికి వెళ్ళి ఉండవని ఖచ్చితంగా తెలుసు. ఈ మొద్దుని నిద్రలేపాను. ఆ తరువాత పిచ్చి కుక్కలా పరిగెత్తి యుద్ధశంఖం పూరించాను. కొన్ని వందల మంది సైనికులని మాత్రమే కూడగట్టుకోగలిగాను. వారిలో సగం మంది తప్పతాగి ఉన్నారు. ఈ అసురులు. ఆ తరువాత వేగంగా పడవ నడుపుతూ సముద్రం మధ్యలో నువ్వు చేస్తున్న వింత విన్యాసాలు చూసి ఆనందించేందుకు బయలుదేరాం. మనవాళ్ళు ఎవరైనా చనిపోయారా?
చెప్పడం చాలా బాధగా ఉంది. కానీ ఇంకొక 6గురితో పాటు నీకు ప్రీతిపాత్రుడైన భద్రుడు కూడా మునిగిపోయాడని అనుకుంటున్నాను. ఆ సేనకి నాయకత్వం వహించిన వ్యస్తుడు భద్రుడు నీళ్లలో పడిపోవడం చూశాను. ఆ తరువాత అతన్ని ఎవరూ చూడలేదు అని జవాబిచ్చాడు కుంభకర్ణుడు. తమ్ముడు, ఈ సముద్రపు దొంగని ఏం చేద్దాం? కాళ్ళు చేతులు కట్టేసి సముద్రంలోకి తోసేద్దాం. సముద్రపు దొంగల రాజుకి తగిన అంతం అదే అన్నాడు మారీచుడు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా. అవును, అదే తగిన శాస్తి. వద్దు, ఒక్క క్షణం ఉండండి. మనం వీడిని లంకకి తీసుకుపోదాం. మొలకి మాత్రం గుడ్డ చుట్టి నగ్నంగా పురవీధుల్లో ఈడ్చుకుంటూ తీసుకెళ్దాం అన్నాను. నాలో ఉత్సాహం పెల్లుబికసాగింది. మారీచుడు నా వంకే తదేకంగా చూసి ఏదో ఆలోచన వచ్చినట్టు, ఈ సముద్రపు దొంగల రాజుని సముద్ర గర్భంలోకి తోసేసి కానుకగా ఇవ్వటమే మంచిది అన్నాడు. నేను ఆయన మాటల్ని పెడచెవిన పెట్టాను. కానీ నాకే గనుక నా జీవితాన్ని తిరగరాసే అవకాశం దొరికితే ఆ క్షణం నుంచే మళ్ళీ మొదలుపెట్టి వరుణుడిని ఎత్తి సముద్రంలో పడవేయడానికి మారీచుడిని, కుంభకరుణ్ణి సహాయం చెయ్యమని కోరేవాడిని. శీర్షిక: మంగళ వాయిద్యాలు. రావణుడు. మాకన్న ముందు శక్తిశాలి అయిన లంకరాజు, సముద్రపు దొంగల రాజు వరుణుడిని బంధించాడన్న వార్త లంకకి చేరుకుంది. సముద్రపు దొంగలందరి బట్టలు ఊడదీసి మొలగుడ్డలతో నిలబెట్టాం. వాళ్ళ ఒంటి నిండా మట్టి, బురద, పులిమి ఉమ్మేసి క్రూరంగా చావబాది ఓడిపోయిన తమ రాజు వెనకే పంక్తిలో నడిపించాం. ఈ ఊరేగింపుని చూసేందుకు కొన్ని వేల మంది వీధికి ఇరువైపులా నిలబడి విజయోత్సాహంతో అరిచారు. భయంకరమైన సముద్రపు దొంగల బారి నుండి వాళ్ళని రక్షించిన వీరుడిని నేను. నా మనసు గర్వంతో ఉప్పొంగింది. వరుణుడి ముఖం మీద గట్టిగా కొట్టాను. అతని ముక్కులోంచి రక్తం కారింది. అబ్బా, ఎంత ఆనందంగా ఉంది! మళ్ళీ ఒకసారి కొట్టి కత్తి పైకెత్తాను. జనం రావణుడు వర్ధిల్లాలి, మా మహారాజు వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. ఎవరో పాపం వచ్చి నా పాదాల మీద పడ్డాడు. నా సైనికుల్లో ఒకడు వాడిని తన్నాడు. జనం హర్షధ్వానాలు చేశారు. నా పక్కనే ఎవరో వెక్కిరించారు. నేను జనానికేసి చూసేసరికి అక్కడ ఉన్నంతమంది భయంతో ఒదిగారు. వాళ్ళల్లో పేరుకున్న భయం నాకు తెలిసింది. ఈ జనమే ఒకప్పుడు నన్ను లంక నుంచి తరిమేసేందుకు తిరుగుబాటు చెయ్యాలని అనుకున్నారు. కానీ ప్రస్తుతం నన్ను చూసి భయపడుతున్నారు. విజయం ఎంత మధురంగా ఉంటుంది! జనం నా ముందు మొకరిల్లుతున్నారు. నేను వెనక్కి తిరిగి చూడలేదు. అంతవరకు నవ్వుతూ కేకలు పెడుతున్నా నా సైనికులు హఠాత్తుగా నవ్వడం, అరవడం ఆపేశారు. నేను వాళ్ళకేసి సూటిగా చూసేసరికి వాళ్ళు కూడా తలలు దించుకున్నారు. నేను కుంభకర్ణుడి వైపు చూశాను. వాడు నన్ను చూసి చిరునవ్వు నవ్వాడు. నేను జవాబుగా నవ్వలేదు. మారీచుడి వైపు చూశాను. ఆయన విచారంగా తల ఆడించాడు. వీడు నాకు తల వంచి నమస్కరించడేం అని లోలోన మండిపడ్డాను. వరుణుడు ముఖం నిండా రక్తం కారుతూ నన్ను చూసి దెయ్యంలా నవ్వాడు. వాడి నవ్వు చూస్తే నాకు భయం వేసింది. అంతకన్నా ఎక్కువగా నన్ను చూస్తేనే నాకు భయం వేసింది. నేను ఏ విధమైన పిశాచంలా మారిపోతున్నాను? నా వాళ్లతో ఇలా ప్రవర్తిస్తున్నానేమిటి? నాకు మర్యాదగా తల వంచలేదని మారీచుడి మీద కూడా నాకు కోపం వస్తోందేమిటి? హఠాత్తుగా పరుగెత్తుకెళ్ళి అతన్ని కౌగిలించుకుని క్షమాపణ అడగాలని అనిపించింది. కానీ ఏదో శక్తి నన్ను వెనక్కి లాగి ఉంచింది. నేను ఇంకా వేగంగా నడుస్తూ రాజభవనం ముఖద్వారం ప్రవేశించాను. పొడవాటి వసారా కొసన ప్రహస్తుడు నిలబడి నా కోసం ఎదురు చూస్తున్నాడు. అతని కనుబొమలు ముడిపడి ఉన్నాయి. ముఖంలో లీలగా ఇష్టం కనబడింది. ప్రహస్తుడి చుట్టూ నృత్యం చేయాలనిపించింది. ఆ మూర్ఖుడు నన్ను అప్రమత్తంగా ఉండమన్నాడు. అవును, అప్రమత్తంగా ఉండడం వల్ల అతనికి, అతని వెంట ఉండే అసురమూర్ఖులకి చాలా మంచి జరిగింది కదా. అతను దగ్గర పడే వేళకి నేను నడక వేగం తగ్గించి అతని కళ్ళలోకి చూశాను. మహాప్రభు, రాజసభలో అందరూ సిద్ధంగా ఉన్నారు.
అంటూ భటుడు గొంతు చించుకుని అరిచాడు. నన్ను ప్రహస్తుడి నుంచి తప్పించినందుకు మనసులో కృతజ్ఞతలు చెప్పుకుంటూ అతని పక్క నుంచి ముందుకు నడిచాను. ప్రహస్తుడు, మిగతా సభ్యులు లేవదీయబోయే ప్రశ్నలు ఎలాంటివి అయి ఉంటాయో, వాటికి ఎలాంటి జవాబులు చెప్పాలో ఆలోచిస్తూ సభలోకి ప్రవేశించాను. మహాప్రభు, మొట్టమొదట మేము అడగదలుచుకున్నది, అంటే మీరు నిర్ణయించవలసినది, వరుణుడిని ఏం చెయ్యదలుచుకున్నారు అనేది అన్నాడు ప్రహస్తుడు. అతని గొంతు అస్పష్టంగా పలికింది. మీ సలహా ఏమిటి మహామంత్రి అని అడిగాను. అతను తప్పక వర్ణుడిని గౌరవంగా కానుకలతో సత్కరించి రాజమర్యాదలతో అతిథి సత్కారాలు జరిపి మర్యాదగా సాగనంపమని అంటాడని అనుకున్నాను. తన మాటని సమర్థించుకునేందుకు కొన్ని శతాబ్దాల క్రితం ఉండిన ఎవరో రాజు గురించి అతను నిజంగా ఉన్నాడో లేదో కూడా తెలియదు. బందీలుగా పట్టుకున్న వాళ్లతో ఆ రాజు ఎంత గౌరవంగా ప్రవర్తించాడో ఉదాహరణగా చెబుతాడు. అలా మర్యాదగా, ఉదారంగా ప్రవర్తించిన ఆ రాజు కొన్ని సంవత్సరాల తర్వాత ఏమయ్యాడో తెలుసుకోవాలని అనిపించింది నాకు. బహుశా అలా వదిలేసిన ఆ బందీ మరిన్ని బలాలని సమకూర్చుకుని వెనక్కి వచ్చి ఆ రాజుని ఓడించి విజయం సాధించి ఉంటాడు. తర్వాత తనని అంత మర్యాదగా చూసిన ఆ రాజు గురించి ఏమాత్రం జాలిపడకుండా అమానుషమైన శిక్షలు విధించి ఉంటాడు. కానీ చరిత్ర అందించే పాఠాలను ఎవరూ నేర్చుకోరు. ప్రహస్తుడు చెప్పటం కొనసాగించాడు. మహాప్రభు, సముద్రపు దొంగల రాజుకి మరణదండన విధించాలనే మా ఉద్దేశం. అతన్ని వదిలేస్తే చాలా ప్రమాదం. మనం అతి బలహీనంగా ఉన్న స్థితిలో అతను మన మీద దాడి చేసే ప్రమాదం ఉంది. దూరదృష్టితో ఆలోచిస్తే అతనికి కఠిన శిక్ష వేస్తేనే రాజ్యద్రోహులకి, శత్రువులకి గుణపాఠం నేర్పినట్టు అవుతుంది. మొత్తం మీద మా మంత్రులందరి సలహా అతనికి మరణదండన విధించాలనే. ఈ లోపల విభీషణుడు లేచి నిలబడి అసురుల ఔదార్యం గురించి, యుద్ధంలో చిక్కిన బందీల పట్ల మానవత్వంతో వ్యవహరించడం గురించి సుదీర్ఘమైన ఉపన్యాసం ఇచ్చాడు. ఆ ఘోరమైన సముద్రపు దొంగకి ఎటువంటి శిక్ష వెయ్యాలో నేను ముందే నిర్ణయించాను. నేను నిశ్చేష్టుడనయ్యాను. ఇది నేను ఎదురుచూసిన దానికి పూర్తిగా భిన్నంగా ఉంది. నేను సంకట పరిస్థితిలో ఇరుక్కుపోయానని అనిపించింది. వరుణుడిని విడిచిపెట్టేస్తే నేను విభీషణుడి పక్షం వహించానని అంటారు. అతన్ని చంపేస్తే ప్రహస్తుడు చెప్పినట్టు వింటున్నానని, నా మీద అతని ప్రభావం ఉందని అనిపించవచ్చు. అబ్బా, ఏం చిక్కు వచ్చి పడింది! ప్రహస్తుడి వాడి చూపులు నాకు గుచ్చుకున్నాయి. తన మాటకి ఎదురు చెప్పమని సవాలు చేస్తున్నట్టు ఉన్నాయి ఆ చూపులు. సముద్రపు దొంగల రాజు ఏమాత్రం తొణకకుండా అక్కడ అలాగే నిలబడ్డాడు. అతని ముఖంలో ఎటువంటి భావమూ లేదు. అతని స్థైర్యానికి అతన్ని అభినందించినంత పనిచేశాను. నేను ఇతనికి మరణదండన విధించపోవటం లేదు అన్నాను. వెంటనే సభ సద్దుమణిగింది. కొంతసేపు చీమ చిటుక్కుమన్నా వినపడేంత నిశ్శబ్దం తాండవించింది. ఆ తర్వాత నా మంత్రులు ఒక్కొక్కరే లేచి నిలబడసాగారు. నేను మీకు సంజాయిషీ ఇచ్చుకోవలసి ఉంది. ఈ సముద్రపు దొంగని విడిచిపెట్టాలన్నది నా అభిమతం కాదు. వరుణుడి నౌకలన్నిటినీ స్వాధీనం చేసుకుని మన నౌకలతో కలుపుకోవాల్సిందని ఆజ్ఞాపిస్తున్నాను. సముద్రపు దొంగలు అందరికీ యుద్ధ విద్యలో తగిన శిక్షణ ఇచ్చి మన నౌకాదళంలో చేర్చుకోవాలి. ఇక సముద్రపు దొంగల రాజు విషయానికొస్తే అంటూ వరుణుడి వైపుకి నడిచాను. అతను నాకన్నా ఒక అడుగు ఎత్తున్నాడు. అతని కళ్ళలోకి సూటిగా చూస్తూ పళ్ళు బిగబట్టి, ఇతన్ని నేను పురవీధుల్లో ఈడ్చుకుంటూ పోవాలని, సగం జుట్టు తీయించేయాలని, గాడిద మీద వెనక్కి తిప్పి కూర్చోపెట్టి ప్రతి వీధిలోనూ ఊరేగించాలని ఆజ్ఞాపిస్తున్నాను. ఆ తర్వాత ఈ సముద్రపు దొంగల రాజుకి ఒక పందితో వివాహం జరిపించబోతున్నాను. దానికి అయ్యే ఖర్చు రాజ్యకోశాగారం భరిస్తుంది. ఈ పెళ్లి కూడా నా పెళ్లితో బాటే జరుగుతుంది అన్నాను. వరుణుడి పెదవుల మీద చిరునవ్వు లీలగా కదలాడింది. అతను ఏమాత్రం సంకోచించక నా కళ్ళలోకి చూస్తూ, ఓహో, ఆ రోజు పందులన్నిటికీ వివాహం జరుగుతుందన్నమాట అన్నాడు.
నా మంత్రుల నవ్వు నా చెవులకి కటువుగా తోచింది. విపరీతమైన కోపంతో వరుణుడి ముఖం మీద గట్టిగా కొట్టాను. అప్పుడు వర్ణుడు ఎదురు జవాబులోని హాస్యం అర్థమై నేను కూడా నవ్వసాగాను. ప్రహస్తుడు మాత్రం మిన్నకుండి పోయాడు. ఉన్నత వంశంలో పుట్టిన వాడిలా ఉన్న ఆయన ముఖం మీద చిరునవ్వు తాలూకు ఛాయ కూడా కనబడలేదు. మహాప్రభు, మీరు ఈ సముద్రపు దొంగకి మరణశిక్ష విధించకపోయినట్టయితే జీవితాంతం ఇతన్ని చీకటి కొట్లో బంధించి ఉంచమని, బహిరంగంగా ఇతన్ని ఎటువంటి అవమానాలకి గురి చెయ్యవద్దని నా సలహా. నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను. మీరు మీ అభిప్రాయం చెప్పారు. మీ సలహాలు మీ దగ్గరే ఉంచుకోండి అంటూ ప్రహస్తుడి నోరు మోయించి అంతటితో ఆ విషయాన్ని ముగించాను. లేక అది ముగిసిపోయిందని నేను అనుకున్నానని అనాలేమో. నా మంత్రులు నా వెంటరాగా సభలోంచి బయటికి నడిచాను. తలగొరిగించి మిగతా అవమానాలకి, యాతనలకి గురి చేసేందుకు భటులు వరుణుడిని బయటికి లాక్కుపోయారు. ఈ నవల మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. శ్రీ ఛానల్ ఆడియో నవలలను వింటున్నందుకు ధన్యవాదములు.